కూతురు ఇక్కడి నుంచి ఉన్నాడా? ఇది దుంపదగా. ఇదిగో బావగారు, ఇదిగో బావగారు, ఏదో కొనను గుద్దినట్టే అక్కడ మా వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ మీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నిల్చున్నారా? ఏమైందండి? మీ వాళ్ళు మా వాళ్ళకి పెరుగులో నెయ్యి వడ్డించట్లేదండి. పెరుగులో నెయ్యి? కూరలో వడ్డించారు, గారెలో వడ్డించారు, బూరెలో వడ్డించారు, పెరుగులో వడ్డించడానికి ఏమిటండి మాయ రోగం? మా వేస్ట్ ఫెలోస్ కి మీరు టేస్ట్ తెలియక పొరపాటు పడుంటారు, క్షమించండి. సరి తమలపాకులో ఈ మాత్రం జీడిపప్పు బాదం పప్పు వేసి కిడ్నీలు కట్టి పంపించండి. కాస్త గన్నేరు పప్పు కూడా వేయించమంటారా? వేసి మీ వాళ్ళకి పంపించండి. ఇదేమిటయ్యా, శుభమాని పెళ్లి చేస్తుంటే శవాల వేసుకొచ్చారు. సారీ సార్, కంగారు బోర్డు మార్చలేదు. అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలను కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్స్. ఏం జాబులో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కాని కట్ట వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఎవరే నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిలిం తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. మీరు చేతులు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తలదించుకుని సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసింది మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యరాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగది బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి, మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. ఇటువంటి గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు, ఇంకేమైనా కావాలా? ఇఫ్ యు డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బొండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అదృశాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమన్నా మీరు ఇలా వంగుని బొండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాస్ట్ నేను దెబ్బతాడతాయి. ఇది తప్పని చెప్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్టానే లేడీస్ కదండి. నా పేరు గాలికొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. మళ్ళీ అక్కడికి మారుస్తున్నా? అక్కడ వాస్తు బాగాలేదురా, ఇక్కడ వాస్తు అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడపిల్లి వారి సైడా మగపిల్లి వారి సైడా? ఆడపెళ్లి వారి సైడ్. అయితే మీరు ఒక 5 ఏళ్ళని వెనకాల కూర్చోండి, అవుట్ ఫోక్స్ లో. దేనికి? మీరు చాలా అందంగా ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి పెట్టల మీదకి వెళ్తూ మిమ్మల్ని చూసాడు అనుకోండి, తాళి మీ మెళ్ళలో కడతానంటాడు, తేడాలు వచ్చేస్తాయి. పెళ్లికి వచ్చి పెళ్లి ఆపేసిన పాప మీకు ఎందుకండి? కంట్రోల్ కంట్రోల్. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. నమస్కారం అండి. ఎవరు మీరు? ఈ లేడీస్ ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే మెయిన్ గేట్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ రావాలంటే ఒకళ్ళు దొడ్డేపించుకొని రావాలేమో. వచ్చినా పర్వాలేదండి. రంగనాయకి వచ్చిన పని. నా పేరు గాలిగొట్టం గోవింద శాస్త్రి అండి. నాకు సొనాటా కారు, ఓ బంగ్లా, 4 షాపులు ఉన్నాయండి. ఓ, భోగాల మీద విరక్తి చెంది అవన్నీ ఆశ్రమానికి డొనేట్ చేద్దామని వచ్చా. మంచిది. చింతామణి, డాక్యుమెంట్లు రెడీ చేసి
వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అవన్నీ ఉంటేనే పెళ్లి అవట్లేదండి. మొత్తం మీరు లాగేసుకుంటే పెళ్లి ఏమవుతుంది, దినం అవుతుంది. మరేనండి తమరు చాలా మహిమ గలవారని, మీ దగ్గరకు వస్తే పెళ్లి అవుద్దని మా గురవయ్య గారు చెప్తే వచ్చానండి. అండ్ చిన్న సింపుల్ రిక్వెస్ట్ అండి, ఇందాక నుంచి వీళ్ళిద్దరూ చేతులు వేసి పాకేస్తున్నారు, కొంచెం వెనక్కుండమని చెప్పండి. లేడీస్ పెళ్లి పదించేలా పడింది. ఇది మొల్లో కట్టుకో, నెల తిరిగేసరికి మెల్లో తాళి కడతా. మీ మెళ్ళోనండి? అలాగేనమ్మా. షటప్. ఇదిగో ఈ అమౌంట్ ఉంచండి. సారీ నాయనా, మేం డబ్బు తీసుకోం. అయ్యి బాబాయ్, తమరెంత మంచివారు. ఆ సొనాటా కారు ఉంచేసి వెళ్ళిపో. కారా? 14 లక్షలండి. కారు మొత్తం పెళ్లి మొత్తమే బయలాటోర్ అండి మీరు. ఇదిగోండి కారు మీరు తీసుకోండి. కారు వద్దు కదండి, కావలిస్తే వీడి నుంచేసుకోండి. ఏయ్ లేడీస్, నీకు పెళ్లి కావాలా కారు కావాలా? డిసైడ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. పెళ్ళే కావాలండి, కారు మీరు ఉంచుకోండి. ఇది మొలతాళ్ళ కొట్టుకోవాలి అంతే కదండి. వస్తానండి. అప్పుడేనా ఈ రాత్రికి మాతో పాటు ఆశ్రమంలో వెచ్చగా పడుకుని రేపు పొద్దుటే వెళ్దురులే. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవట్లా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.